వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లో నదీ వ్యవస్థ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, గురు గోవింద్ సాగర్ సరస్సు ఏ నదిపై ఉంది? ఆన్సర్ సి, సట్లెజ్. నెక్స్ట్ క్వశ్చన్, సాత్పురా పర్వతాలు ఏ నదుల మధ్య ఉన్నాయి? ఆన్సర్ ఇస్ ఏ, నర్మదా, తపతి. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ డి, సరయూ నది. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల కన్నా ముందే పుట్టిన నది? ఆన్సర్ సి, కోసి నది. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని ఇందిరా కెనాల్ ఏ నది నీళ్లను తీసుకుని వస్తుంది? ఆన్సర్ సి, సట్లెజ్. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్లో ఏ నదిని పద్మ అని పిలుస్తారు? ఆన్సర్ ఏ, గంగా. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్లోని పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది? మధ్యప్రదేశ్లోని పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది? ఆన్సర్ సి, కెన్. ఇది యమునా నది యొక్క ఉపనది. కెన్ అనేది యమునా నది యొక్క ఉపనది. నెక్స్ట్ క్వశ్చన్, నది స్వరూపం ఎలా ఉన్నప్పుడు ఆ నదిలో ప్రవాహాలు అతివేగంగా ఉంటాయి? ఆన్సర్ డి, సన్నగాను లోతుగాను ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదీ ముఖం దగ్గర భారతదేశంలోని అతిపెద్ద నదీ ముఖద్వారం ఉంది? ఆన్సర్ ఏ, హుగ్లీ నది. నెక్స్ట్ క్వశ్చన్, హంపి ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ ఏ, తుంగభద్ర. నెక్స్ట్ క్వశ్చన్, కావేరీ నదీ జలాలను పంచుకొనటంలో భాగస్వామి కాని రాష్ట్రం? ఆన్సర్ డి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 1980 దశాబ్దంలో కృష్ణా నదీ జలాల ఒప్పందం ఏ రాష్ట్రాల మధ్య జరిగింది? ఆన్సర్ సి, కర్ణాటక, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని నదులలో డెల్టా లేనిది? ఆన్సర్ సి, నర్మదా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పడమటి దిక్కున ప్రవహించు నది? ఆన్సర్ సి, నర్మదా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా వినియోగించబడుతున్న నది? ఆన్సర్ డి, కావేరి. నెక్స్ట్ క్వశ్చన్, నదుల పొడవును బట్టి అవరోహణ క్రమంలో సరైన క్రమం? ఆన్సర్ బి, గోదావరి, నర్మదా, మహానది, తపతి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది? ఆన్సర్ సి, గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణముఖి నది దేనికి ఉపనది? ఆన్సర్ ఏ, నాగావళి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదిపై హీరాకుడ్ ప్రాజెక్టు ఉంది? ఆన్సర్ బి, మహానది. నెక్స్ట్ క్వశ్చన్, ఆరావళిలో ఆవిర్భవించి కొంచె గల్ఫ్లోనికి ప్రవహించు నది? ఆన్సర్ సి, సబర్మతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో ప్రవహించే నది? ఆన్సర్ డి, బ్రహ్మపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్,
బెంగాల్ దుఃఖదాయని అని దామోదర నదిని ఏ కారణం చేత వర్ణిస్తారు? ఆన్సర్ ఏ. వరదలచే బీభత్సాన్ని సృష్టిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. రైన్ ఆఫ్ ఇండియా అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ ఏ. గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్. ప్యాంగ్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ బి. సట్లెజ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ నదీ పరివాహక ప్రాంతాలలో అత్యధికంగా నీరు ఉండే నది? ఆన్సర్ బి. బ్రహ్మపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్. గంగా నదికి ఉపనది? ఆన్సర్ సి. గండక్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మపుత్ర నదిని జమునా నదిగా ఏ దేశంలో పిలుస్తారు? ఆన్సర్ ఏ. బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. నర్మదా నది పుట్టిన స్థలం? ఆన్సర్ ఏ. ఆరావళి. ఆరావళి పర్వతాల్లో నర్మదా నది పుట్టింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుండి విభజిస్తుంది? ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుండి విభజిస్తుంది? ఆన్సర్ ఏ. నర్మదా. నెక్స్ట్ క్వశ్చన్. గోదావరి నదికి ఉపనది కానిది? ఆన్సర్ డి. మూసీ. నెక్స్ట్ క్వశ్చన్. రిఫ్ట్ వ్యాలీ ద్వారా ప్రవహించున్నది? ఆన్సర్ బి. నర్మదా. నెక్స్ట్ క్వశ్చన్. అత్యంత పెద్దదైన ద్వీపకల్ప సంబంధ నది? ఆన్సర్ బి. గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్. కావేరీ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ బి. కర్ణాటక, కేరళ, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మపుత్ర నదికి మూలం? ఆన్సర్ డి. మానస సరోవరం. బ్రహ్మపుత్ర నదికి మూలం ఏదంటే మానస సరోవరం దగ్గర హిమనీ నదం. నెక్స్ట్ క్వశ్చన్. హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఏ. గంగా. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీనగర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఏ. జీలం. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్మట్టి ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఆన్సర్ సి. కృష్ణా. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణా నది జన్మస్థలం? ఆన్సర్ సి. మహాబలేశ్వరం. కృష్ణా నది జన్మస్థలం మహాబలేశ్వరం. నెక్స్ట్ క్వశ్చన్. తిరుచిరాపల్లి ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ ఏ. కావేరి. నెక్స్ట్ క్వశ్చన్. జంషెడ్పూర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఏ. సువర్ణరేఖ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నది మీద సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఉంది? ఆన్సర్ ఏ. నర్మదా. లాస్ట్ క్వశ్చన్. అహ్మదాబాద్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ డి. సబర్మతి నది ఒడ్డున కలదు. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.